హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైసా ప్రయాణం, ది జర్నీ ఆఫ్ ది మనీ. మనీ ఎప్పుడు జర్నీ చేస్తూనే ఉంటుందండి, అందుకే దాన్ని లిక్విడ్ క్యాష్ అన్నాం. అయితే ఈ జర్నీ మనీ ఎవరి వైపు జర్నీ చేస్తుంది అంటే, మనం మనీ కోసం పరుగులు పెట్టాలా, మన కోసం మనీ వర్క్ చేస్తుందా? ఈ రెండు విషయాలు జీవితంలో క్లారిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ కష్టపడరు. సపోజ్ మనం 20 నుంచి 40 ఇయర్స్ వచ్చేదాకా ఎక్కువగా కష్టపడతాం, జాబ్ చేస్తాం, మనీని సంపాదిస్తాం, అంటే మనీ కోసం పరితపిస్తాం, మనీ వెంట పరిగెడతాం. అది రైట్ వేనే. కానీ ఆఫ్టర్ 40 మనీ నీ కోసం పరిగెట్టాల. అప్పుడు మీరేం చేయాలి? మీరు హెల్త్ వైపు పరుగులు పెట్టాలి. అంటే ఇక్కడ మెయిన్గా మనం మనీ మూవ్స్ టువార్డ్స్ ది హెల్త్. హెల్తే ఇంపార్టెంట్ అల్టిమేట్గా, ఈవెన్ మనీ కన్నా కూడా. సో ఫస్ట్ హెల్త్, నెక్స్ట్ వెల్త్. అయితే ఇనిషియల్గా ఇది రివర్స్ అవుతుంది. ఫస్ట్ వెల్త్ అవుతుంది మన ఇనిషియల్ స్టేజ్లో, నెక్స్ట్ హెల్త్ అవుతుంది. కానీ ఆఫ్టర్ 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంది హెల్త్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎర్నడ్ మనీని ఆల్రెడీ సంపాదించాం ఒక ప్లాన్గా. సో ఇప్పుడు మనం హెల్త్ వైపు పరుగులు పెట్టాలి. ఈ చిన్న విషయాన్ని మనం మగధీర అనేటువంటి మూవీలో వచ్చినటువంటి ఒక చిన్న సన్నివేశం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మగధీర మూవీలో గుర్రం అదుపు తప్పి నియంత్రణ లేకుండా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఇది చాలా హైలైట్ సీన్ అండి ఆ మూవీలో. అప్పుడు హీరో అండ్ ఇంకా కొంతమంది వ్యక్తులు ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తూనే ఉంటారు. దానికన్నా ముందు ఒక బస్సు పోతూ ఉంటుంది. బస్సులో హీరోయిన్ ఉంటుంది, అదే కాజల్ ఉంటుంది. అది అందమైన టార్గెట్ హీరోకి. హీరో హ్యాపీనెస్ అక్కడే ఉంది, బస్సులో ఉంది. అంటే అది హెల్త్. పరిగెడుతూ ఉంది బస్సు, అంటే ట్రావెల్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, గుర్రం అనేది డబ్బు, అది ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అది ఎవరి వైపుకి వెళ్తుంది అనేది మనం చేసేటువంటి హార్డ్ వర్క్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ వైపు పరిగెడుతుంది. మీరు హార్డ్ వర్క్ చేయకపోతే వేరెవరో చేస్తే వాళ్ళ వైపు పరిగెడుతుంది. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది గుర్రము డబ్బు. హీరో రోల్లో ఉన్నటువంటి రామ్ చరణ్ ఇక్కడ ఒక మనిషి. హీరోయిన్ అందమైన టార్గెట్, అది మనకి హెల్త్. ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే అక్కడే కదండి హెల్త్. కొంతమంది కారుల్లో ఉంటుంది, కొంతమంది వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఉండొచ్చు. ఏదైనా వాళ్ళకి నచ్చిన పని చేయటం అనేది అది హెల్దీ టిప్సే, అది హెల్త్ని ఇంప్రూవ్ చేసేటువంటి పనే. ఎందుకంటే అప్పుడు నీకు ఇక సాలిడ్గా నువ్వు సెటిల్ అయిపోయావు. ఇక నువ్వు చేయాల్సింది మనీ కోసం పరిగెత్తే విధానం కాదు. నువ్వు ఏం చేస్తే హ్యాపీగా ఉంటావో అది చేయటం, అదే ఆటోమేటిక్గా హెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ కథలోకి వద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది, గుర్రం డబ్బు,
హీరోయిన్ హ్యాపీనెస్, హెల్త్. హీరో మ్యాన్, మనిషి. ఇక్కడ మనము గుర్రం అదుపు తప్పి పరిగెడటం మనం గమనించాం. డైరెక్షన్ లేదు, వెళుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో హీరో టార్గెట్ వైపు వెళ్ళాలి అంటే తను అనుకున్న సెటిల్డ్ లైఫ్, హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గుర్రాన్ని ఎక్కాల్సిందే. దట్టు ఆ గుర్రము చాలా స్పీడ్గా వెళుతూ ఉంటుంది. మనీ అంతేనండి. మన లైఫ్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మనము దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అరే 2 or 3 years బ్యాక్ చాలామంది సెటిల్డ్ ఫ్యామిలీగా కనిపిస్తూ ఉంటారు. కానీ అప్పుడు వాళ్ళు దివాళీ జరుపుకున్నట్టు ఉంటారు. ఆఫ్టర్ 2 years మనం గమనిస్తే దివాలా తీసుంటారు. ఇది మీరు గమనించింది. ఈ రోజుల్లో మనీ రావడం, మనీ పోవడం ఎక్కువ టైం తీసుకోవట్లేదండి. జస్ట్ స్పాన్ ఆఫ్ ది 1 or 2 yearsలోనే పని గడిచిపోతుంది. అయితే ఇక్కడ రోడ్డు మీద వెళుతున్నటువంటి ఆ మనీ, డైరెక్షన్ లేకుండా వెళుతున్నటువంటి ఆ మనీని ఎంతో కష్టపడితే కానీ ఆ మనీని మనం పట్టుకోలేం. అందుకే హీరో ఫస్ట్ ఇనిషియల్గా హీరోయిన్ కోసం పరిగెత్తడు. హీరోయిన్ టార్గెట్ అయినప్పటికీ ఫస్ట్ ఇనిషియల్గా గుర్రం కోసం పరిగెడతాడు. గుర్రాన్ని తను టార్గెట్కి రీచ్ చేసేటువంటి ఆబ్జెక్టివ్గా వాడతాడు. అంటే ఇక్కడ ఫస్ట్ గుర్రం కోసం పరిగెడుతున్నటువంటి రామ్ చరణ్ అంటే మనీ కోసం పరిగెడుతున్నాడు ఇనిషియల్ డేస్లో. రోడ్డు మీద చాలామంది ఉన్నారు, ఎవ్వరికీ కూడా అలాంటి ఆలోచన రాలా. వాళ్ళు కాముగా వెళుతూ ఉన్నారు, కామన్ మ్యాన్ లాగా. కామన్ మ్యాన్ లాగా నువ్వు వెళ్తున్నంత కాలం మనీని నువ్వు ఒడిసిపట్టి నీ జేబులో పెట్టుకోలేవు, నువ్వు ఎర్న్ చేయలేవు. కానీ ఎవరు ఎర్న్ చేయాలనుకుంటున్నారు? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఫస్ట్. దానికోసం టార్గెట్ ఆల్రెడీ ఉంది. నేను ఇదిగో సపోజ్ ఒక లెక్చరర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి. ఆ టార్గెట్ ఉన్నప్పుడు ఆ టార్గెట్కి అవసరమైనటువంటి మనీని నువ్వు డెఫినెట్లీగా ఎర్న్ చేయాల్సిందే. అప్పుడు నువ్వు ఖచ్చితంగా డబ్బు వైపు పరిగెత్తాల్సిందే, తప్పదు. ఇక్కడ హీరోకి ఒక్కళ్ళకే ఆ టార్గెట్ ఉంది, మిగతా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళంతా కామన్ మ్యాన్స్. ఇతను అలా కాదు, ఐడియల్ మ్యాన్. తన లైఫ్ని ఎలా మార్చుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి. అందుకే ఇనిషియల్గా గుర్రం కోసం పరిగెడతాడు, మనీ కోసం పరిగెడతాడు. పరిగెత్తిన తర్వాత దాన్ని అలాగే ఒడిసి పట్టుకుంటాడు, చాలా కష్టపడతాడు. మీరు అనొచ్చు, అంత స్పీడ్గా వెళ్తున్నటువంటి ఆ మనీని మనం ఎలా ట్యాగిల్ చేయగలం, ఎలా మన కోసం పరిగెత్తే విధంగా మార్చుకోగలం? అది ఇంపాసిబుల్ కదా. ఎస్, కరెక్ట్, 100% ఇంపాసిబుల్లే. ఇంపాసిబుల్ను కూడా పాసిబుల్ చేయాలి అంటే, యూ కెన్ స్టార్ట్ ది ఇంపాసిబుల్ వర్క్ టువార్డ్స్ ది యువర్ గోల్. అప్పుడు ఇంపాసిబుల్ అయినటువంటి పని కూడా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇంపాసిబుల్ వర్క్ చేసినప్పుడు ఇంపాసిబుల్ టార్గెట్ కూడా పాసిబుల్ అవుతుంది. అక్కడ అందరూ ఉన్నారు, ఎవరు గుర్రం వైపు పరిగెత్తల. ఎందుకంటే చాలా కష్టం అది. దానికి ఖచ్చితంగా ఒక మంచి టార్గెట్ ఉన్నవాళ్ళు మాత్రమే అంత మనీని పట్టుకోవాలని చూస్తారు.
మళ్ళీ అలా పరిగెడుతూ ఉన్నప్పుడు రామ్ చరణే దాన్ని పట్టుకున్నాడు, ఎవ్వరు పట్టుకోలే. పట్టుకున్న తర్వాత అంటే ఫస్ట్ మనీ కోసం పరిగెత్తి, గుర్రం కోసం పరిగెత్తి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత దాని నియంత్రణని, దాన్ని కళ్ళెం వేసి దాన్ని నియంత్రణ చేశాడు. మనీని నియంత్రణ చేయాలండి, అదే మనీ మేనేజ్మెంట్. డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప కాదు ఇనిషియల్గా, కానీ డబ్బుని మేనేజ్ చేయటమే, అంటే గుర్రాన్ని మేనేజ్ చేయటమే చాలా చాలా ఇంపార్టెంట్. తను సక్సెస్ అవుతాడు ఎప్పుడైతే మనం మనీని మేనేజ్ చేయగలమో పర్ఫెక్ట్గా, అప్పుడు మాత్రమే మనీ స్టార్ట్ ది వర్క్ ఫర్ మ్యాన్. అప్పుడే స్టార్ట్ అవుతుంది. గుర్రాన్ని కళ్ళెం వేసి పట్టుకుంటాడు, తన కంట్రోల్కి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అది టార్గెట్ వైపు వెళ్తుంది. అంతకుముందు నియంత్రణ లేదు, డైరెక్షన్ లేదు మనీకి. ఇతను కష్టపడ్డాడు, పరిగెత్తాడు, ఎర్న్ చేశాడు. ఎర్న్ చేసిన తర్వాత మనీ వచ్చింది, దాన్ని మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసిన తర్వాత దాన్ని పట్టుకోగలిగాడు, కళ్ళెం వేయగలిగాడు, తన టార్గెట్కి హెల్ప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలా రిస్క్ ఉందండి. రిస్క్ ఉన్న దగ్గరే రిజల్ట్ ఉంటుంది. ప్రాబ్లం ఉన్న దగ్గరే ప్రాఫిట్ ఉంటుంది. సపోజ్ తను స్లిప్ అయి పడ్డాడు అనుకోండి, ఇంతకుముందు చూస్తూ ఉన్నటువంటి రోడ్డు మీద పోతున్నటువంటి కామన్ పీపుల్స్ చాలా హేళన చేస్తారు. వాళ్ళు వర్క్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి అంత టార్గెట్ లేదు. సో నార్మల్గా వెళ్ళేటువంటి పర్సన్స్ లైఫ్ నార్మల్గానే ఉంటుంది. వాళ్ళు జీవితాంతం వర్క్ చేస్తూనే చనిపోవటం జరుగుతుంది. ఇక్కడ తను ఫాస్ట్గా వర్క్ చేశాడు, ఇంపాసిబుల్ అన్నటువంటి దాన్ని పాసిబుల్ చేశాడు, దాన్ని ఎర్న్ చేశాడు, దాన్ని మనీని. ఇప్పుడు మనీ చూడండి, ఎప్పుడైతే గుర్రం మీద ఎక్కాడో మనీని తన కంట్రోల్ తీసుకున్నాడో, ఇప్పుడు ఎవరు పరిగెడుతున్నారు? మనీ పరిగెడుతుందా లేక మనిషి పరిగెడుతున్నాడా? మనిషి హ్యాపీ కూర్చున్నాడు, మనీ మాత్రమే తన కోసం వర్క్ చేస్తూ ఉంది. ఫైనల్గా టార్గెట్ రీచ్ అవుతాడు, తన హ్యాపీనెస్ అక్కడ ఉంది కాబట్టి. అలాగే అందరికీ ఒక్కొక్క చోట ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని అంటిల్గా రీచ్ అయితేనే మన లైఫ్ గోల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు. దానికి మనం వాడుకోవాల్సిన మాధ్యమం ఏదన్నా ఉంది, ఏదన్నా ఆయిల్ ఏదన్నా ఉంది, ఏదన్నా పెట్రోల్ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా అది మనీనే. ఫస్ట్ మనం మనీని ఎర్న్ చేద్దాం. మనీని ఎర్న్ చేసిన తర్వాత మనీని మన వైపు మనకి కోసం పనిచేసే విధంగా ట్రై చేద్దాం. అంటే రైట్ వేలో ఇన్వెస్ట్ చేద్దాం. రైట్ వేలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అదే మీకు లెక్కలు చెబుతుంది. అంటే సపోజ్ మీరు కొంత అమౌంట్ని మార్కెట్లో కానీ తిప్పారు అంటే, అది ఏదైనా కానీ షేర్ మార్కెట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కానీ అది మీకు ఆఫ్టర్ 1 year రిటర్న్స్ తీసుకొస్తుంది. లెక్క చెబుతుంది ప్రతిదీ. ఇదిగో మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయించారు, ఇదిగో దాని 1 year ఆగింది, ఇప్పుడు సో 1 year గడిచింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ 1000 రూపాయలు 2000 3000 అయ్యింది అనేటువంటి లెక్కలు అదే చెబుతుంది. ఆ లెక్కలు ఎప్పుడైతే చెప్పారో దాని తర్వాతే మనకున్నటువంటి లైఫ్లో రిస్కులు తగ్గి ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముగుస్తుంది.